స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ 2019లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే దశలవారీగా మద్యం నిషేధాన్ని అమలు చేసే లక్ష్యంతో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ప్రైవేట్ రంగం నుంచి స్వాధీనం చేసుకుని ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కు అప్పగించింది. ఇదే సమయంలో మద్యం వినియోగాన్ని తగ్గించాలనే కారణంతో మద్యం దుకాణాలు, బార్ల సంఖ్యను తగ్గించింది. మద్యం ధరలను గణనీయంగా పెంచింది. ఈ సమయంలో రకరకాల బ్రాండ్లు రావటం, వాటిపై తీవ్ర విమర్శలు రావటం తెలిసిందే. దీనిపై స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరణ ఇచ్చారు. అవి 2019 ముందు చంద్రబాబు అనుమతిచ్చిన బ్రాండ్లు అని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ఏపీలోని వైన్ షాపుల్లో డిజిటల్ చెల్లింపులను తొలగించడంపై మాత్రం జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు లేదా యూపీఐ ప్లాట్ఫామ్ల ద్వారా ఎటువంటి చెల్లింపులు ఆమోదింపబడకుండా కేవలం నగదు లావాదేవీలు మాత్రమే అనుమతించబడటంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయటం సంగతి అటుంచితే చిన్న వ్యాపారులు కూడా యూపీఐ చెల్లింపులను అంగీకరిస్తున్న ఈ రోజుల్లో వైన్ షాపుల ముందు మాత్రం నగదు కోసం జనాలు తెగ ఇబ్బందులు పడేవారు. దీంతో వైన్ షాపుల పక్కనే ఫోన్ పే చేస్తే కొంత మొత్తం కమిషన్ తీసుకుని నగదు ఇచ్చే వ్యాపారాలు ప్రారంభమైన పరిస్థితి. అయితే తాజాగా ఆ సమస్యకు రామ్ చెప్పింది ఏపీ సర్కార్. ఇందులో భాగంగా ఇప్పుడు ఎన్నికలు ముగియటంతో నగదు లావాదేవీలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఫోన్ పే, గూగుల్ పే, ఇతర యూపీఐ ప్లాట్ఫామ్ల ద్వారా డిజిటల్ చెల్లింపులు మాత్రమే మద్యం షాపుల్లో ఆమోదించబడుతుందని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత 5 ఏళ్లుగా నగదు చెల్లింపులకు అలవాటు పడిన చాలా మంది పేదలు స్మార్ట్ ఫోన్లు లేక ఇంటర్నెట్ సదుపాయం కారణంగా డిజిటల్ చెల్లింపులు చేయలేకపోతున్నారని చెబుతుండగా, ఫోన్ పేలు స్వీకరించకపోవటం వంటి సమస్యలకు చెల్లుచీటీ పాడటంపై మాత్రం చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతున్నారని అంటున్నారు. అయితే ఏదో ఒక తరహా పేమెంట్ మాత్రం కాకుండా అవసరమైతే యూపీఐ పేమెంట్, ఆ అవకాశం లేని వారి నుంచి నగదు చెల్లింపులు స్వీకరించేలా అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు మందుబాబులు. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.